క్రెడా ఆధ్వర్యంలో ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ప్రాపర్టీ అండ్ బిల్డింగ్ మెటీరియల్ షోను గత 35 సంవత్సరాల్లో తాను ఎప్పుడూ చిన్న నగరమైన ఒంగోలులో ఏర్పాటు చేయటం చూడలేదని, ప్రజలకు నిర్మాణ రంగాల్లో అన్ని విభాగాలను చూపడం కోసం ఒకే వేదిక మీదకు తీసుకురావటం ఎంతో అభినందనీయమని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఒంగోలు ఏవన్ ఫంక్షన్ హాల్లో బిల్డర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్ను ఎమ్మెల్యే దామచల జనార్దన్, మేయర్ గంగాడ సుజాతతో కలిసి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సందర్శించారు. ఒంగోలు నగరంలో ఒక మంచి బిల్డర్ లేరనే భావన తనకు ఉండేదని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు స్మార్ట్ సిటీలు అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నారని తెలిపారు. నీరు, విద్యుత్ అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నారని తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం జరుగుతున్నాయని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ముందుకు సాగాలంటే ప్రభుత్వ సహకారం అవసరమని తెలిపారు. నగరాభివృద్ధి గురించి ఎమ్మెల్యే జనార్దన్తో కలిసి అనేక ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు. మొట్టమొదటిసారిగా ఒంగోలులో ఇంత స్థాయిలో ప్రాపర్టీ మరియు బిల్డింగ్ మెటీరియల్ షో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు అన్నారు. బ్యాంకర్లతో పాటు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు, నిర్మాణ రంగానికి సంబంధించిన వివిధ విభాగాలకు చెందిన వారు స్టాల్స్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. వ్యాపార దృక్పథంతోనే కాకుండా నాణ్యతతో కూడిన నిర్మాణాలు సంస్థలు చేపట్టాలని కోరారు. పార్కింగ్ స్థలాలతో పాటు అనుమతులు తీసుకునేప్పుడు ఎలాంటి ఉల్లంఘనలు చేయకుండా నిర్మాణాలు చేపట్టాలని, అలా చేపట్టడం వల్ల కొనుగోలుదారులకు ఇబ్బంది తలెత్తవన్నారు. ఒంగోలులో సొంత ఇల్లు కావాలనే వారి సంఖ్య ఎక్కువగా ఉందని, అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకుని మంచిగా వ్యాపారం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒంగోలు పట్టణం నగరంగా విస్తరించిందని, నగర స్థాయికి తగ్గట్టు విల్లా ప్రాజెక్టులతో పాటు కార్పొరేట్ స్థాయి వైద్యశాలలు, పాఠశాలలు వస్తున్నాయంటే ఇంకా అభివృద్ధికి దోహదం చేసినట్లేనని మేయర్ గంగాడ సుజాత చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేంద్ర, కార్యదర్శి కలికాయ ప్రసన్నాంజనేయులు, కోశాధికారి మునగా తిరుమల, ఉపాధ్యక్షులు హరిప్రసాదరావు, గౌరవాధ్యక్షులు నాతాని రఘురామయ్యతో పాటు సలహాదారులు ఇలేంద్ర వీరబాబు, ఈసీ మెంబర్లు, వివిధ నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈరోజు ఒంగోలు చూస్తుంటే ఈ కార్యక్రమాన్ని A1 సెంటర్లో నాకు ప్రత్యేకంగా చాలా ఆనందంగా ఉన్నది. ఒంగోలుకి నేను ఆల్మోస్ట్ 35 ఇయర్స్గా అటాచ్ అయి ఉన్నాను. 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండే ప్రగతి చూస్తూ ఉంటే ఒంగోలు నగరం అనేది మనం డిక్లేర్ చేసుకున్నాం. మున్సిపాలిటీని కూడా కార్పొరేషన్ స్థాయికి కూడా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మంచి బిల్డర్ లేరు అనేది ఒక భావనలో ఉన్నది ప్రతి ఒక్కరిలో కూడా. కానీ ఈ A1 సెంటర్లో ఈరోజు క్రెడా ఆర్గనైజేషన్ వారు అప్రిషియేట్ రాజేంద్ర గారు వారి లోకల్ టీం అందరు కూడా చాలా చక్కగా ఉంది, అద్భుతంగా ఉన్నది. నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఇటువంటి స్టాల్స్ అన్నీ కూడా బాగా పద్ధతిగా ఏర్పరిచింది నేను చూడలేదు. ఐ కాంప్లిమెంట్ ఎవ్రీబడి, ఎస్పెషలీ ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ వారందరినీ కూడా నేను అభినందిస్తూ, ఈరోజు అభివృద్ధి అనేది అంటే కేవలం ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయని మీకు అందరికీ కూడా తెలుసు. ప్రతి దగ్గర స్మార్ట్ సిటీస్ డెవలప్మెంట్ అనేది చేయాలనేది వారి ఆలోచన ఉంది. డ్రింకింగ్ వాటర్ సప్లై అనేది కూడా ప్రతి ఒక్కరికి అందాలి. ఎలక్ట్రిసిటీ అయితే పూర్తిగా అందుబాటులో కూడా తీసుకొచ్చేదానికి వారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈ 6 నెలల కాలంలోనే ఏ విధమైన అభివృద్ధి ఉన్నదని కూడా చూస్తున్నాం. ఒంగోలు వాళ్ళకి ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వగలనే ఒక భరోసా కల్పించినందుకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈరోజు మంచి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు మేము ఇతర మా మిత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చాము, చేసి మిమ్మల్ని అందరినీ చూసాము. అన్ని కార్యక్రమాలలో కాకుండా ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా మా మనసుకు అనిపించిందని కూడా మీకు తెలుపుకుంటూ, ఎప్పుడైనా బాగుంటే కుటుంబం అంటే మీ సేవలోనే ఉన్నది. ఎప్పుడు ఏ అవసరాలు ఉన్నా కూడా, ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మాకు తెలపండి, పరిష్కారం చేసేదాని కొరకు ముందు ఉంటామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మనకి ఈరోజు బ్యాంకర్స్ కానీ, అదేవిధంగా ఏ ఐటమ్ మనం కన్స్ట్రక్షన్లో వాడుతున్నాం అనేది, తర్వాత వాళ్ళ క్వాలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మంచి మంచి స్టాల్స్ కూడా ఇంకా బిల్డర్స్ కూడా పెట్టుకోవటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన గుప్తాసాలు కానీ, బిఎంఆర్ కానీ, రవిశంకర్ గారు కానీ వీళ్ళంతా పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ స్టాల్స్ కూడా చూసాం. ఎంతో చక్కగా ఈరోజు ఒంగోలు కూడా ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. మనం ఎక్కడికో పోయేసి మనం ఏదో ఇబ్బందులు పడకుండా మన ఒంగోలులోనే అన్ని ఫెసిలిటీస్తో ఉండేటట్టుగా ఈరోజు కన్స్ట్రక్షన్ కూడా ఒక క్వాలిటీ కన్స్ట్రక్షన్తో చేసే కంపెనీలు కూడా ఈరోజు మంచి వచ్చారు. చాలామంది ఈ బిల్డర్స్ కూడా ఈరోజు అంతా కూడా ఈ స్టాల్లో పాల్గొనడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఎక్కడైనా ఒంగోలులో ఒకటి మనం తీసుకోవాలన్నప్పుడు, ఒక అపార్ట్మెంటో ఒక విల్లానో తీసుకోవాలనుకున్నప్పుడు అది ఖచ్చితంగా మనం ఇక్కడ చూసుకునే విధంగా వాళ్ళ డిస్ప్లేలో కూడా 3 days ఈరోజు ఈ ప్రోగ్రామ్ని పెట్టడం. ఈ 3 days కూడా అనేక మంది కూడా ఈరోజు ఒంగోలు నగరంలోనే కానీ పక్కన కానీ అందరూ కూడా వచ్చి ఈరోజు చూసి చాలామంది కూడా బుకింగ్స్ చేసుకోవడం కూడా చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఒక మంచి కార్యక్రమాన్ని మన ఒంగోలులో కూడా ఉన్న ఏజెన్సీస్ వాళ్ళ స్టాల్స్ కూడా ఉండటం, అదేవిధంగా బ్యాంకర్స్ కూడా ఈరోజు కెనరా బ్యాంక్ కానీ, SBI కానీ, గ్రామీణ బ్యాంక్ కానీ ఈ బ్యాంకర్స్ కూడా వాళ్ళంతా కూడా వచ్చి లోన్స్ ఇవ్వడానికి కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేయటం ఈరోజు చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ, మరోసారి ఈ బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఎందుకంటే ఒంగోలు పట్టణం నుంచి నగరానికి అప్గ్రేడ్ అయింది. అలాగనే దానికి తగ్గట్టుగానే ఈ ఒంగోలు నగరం చుట్టూ కూడా మరి చాలా రకాలైనటువంటి మనకు విల్లాస్ వచ్చాయి. అలాగనే మంచి మంచి బిల్డింగ్స్, మంచి మంచి షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద హాస్పిటల్స్, కార్పొరేట్ స్కూల్స్ అన్నీ కూడా మరి ఒంగోలు నగరానికి రావడం నిజంగా చాలా చాలా సంతోషం. అంటే డెవలప్ అవుతుంది అనడానికి ఇదొక నిదర్శనం అన్నమాట. అసలు ఇప్పుడు విల్లాస్ చూస్తే మిగతా జిల్లాల్లో కన్నా కూడా ఒంగోలులోనే ఎక్కువగా కట్టడం. మొట్టమొదటిసారిగా మరి గుప్తా వాళ్ళు అంటుందని దీన్ని స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఇంకా అర్జున్ వాళ్ళు, తర్వాత రవిశంకర్ గ్రూప్స్ వాళ్ళు, ఇంకా అనేక రకాలుగా చాలా చాలా మరి లేఅవుట్స్, పెద్ద పెద్ద లేఅవుట్స్ రావడము, పెద్ద పెద్ద విల్లాస్ రావడము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఒంగోలు చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంటే మనకు ఉండేటువంటి మంచి సోర్సెస్ ఏమిటంటే అక్కడ చీమకుర్తి గ్రానైట్ ఉండడము,
మనం ఇక్కడ చూసినట్లయితే చాలా వరకు మరి బ్యాంకుల వాళ్ళు స్టాల్స్ పెట్టున్నారు. అలాగే ఇంటీరియర్ డెకరేషన్ ఏదైతే మనకు అవసరమో మన అన్ని రకాలుగా ఉన్న ఒంగోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడికి ప్రాపర్టీ షోలో పెట్టడం అనేది నిజంగా చూస్తూ ఉంటే మనము అంటే మనకి ఇక్కడే కాదండి, లోకల్గా దొరికేవే కాదు, అలాగే మన ఫారిన్ కంట్రీస్లో దొరికేవి శానిటరీ థింగ్స్ కూడా ఇక్కడ దొరకడం అనేది నిజంగా చాలా చాలా సంతోషం. మనం ఎక్కడికి పోవాల్సిన పని లేదు. ఈరోజు ఈ A1 కన్వెన్షన్ సెంటర్ ఒంగోలులో ఈ ప్రాపర్టీ షో ఏర్పాటు చేసిన క్రెడాయ్ చైర్మన్ గారికి, ప్రెసిడెంట్ గారికి, కార్యదర్శి గారికి, క్రెడాయ్ మిగతా సభ్యులందరికీ, అట్లాగే ఇక్కడ ఈ స్టాల్స్ ఏర్పాటు చేసిన స్టాల్స్ యాజమాన్యాలందరికీ కూడా శుభాకాంక్షలు, అట్లాగే బెస్ట్ విషెస్. ఆల్మోస్ట్ 54 స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒంగోలులో ప్రప్రథమంగా మరి ఈ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 2 రోజుల క్రిందట క్రెడాయ్ ప్రతినిధి బృందం నా దగ్గరికి వచ్చి ఇట్లా మేము ప్లాన్ చేసి ఇట్లా చేస్తున్నామని 3 days ప్రాపర్టీ షో పెడుతున్నామని చెప్పడం జరిగింది. సో బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్ని స్టాల్స్ కూడా చాలా ప్రొఫెషనల్గా, అంతా వచ్చే అందరి జనాలకి, సాధారణమైన ప్రజలకి అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా ఉన్నాయి. సో ఈ ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలే కాకుండా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకొని మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ కానీ, సర్వీసెస్ కానీ, అట్లాగే ఇతర సదుపాయాలు కానీ ఇక్కడ చేయవచ్చు. అట్లాగే కొంతమంది SBI వాళ్ళు, తర్వాత కెనరా బ్యాంకు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ వాళ్ళు కూడా మరి ఈరోజు మన ఒంగోలు నగర పరిధిలో ఇంత పెద్ద ప్రాపర్టీ షో, ఒక పెద్ద మెగా సిటీస్లో ఎలాగైతే నిర్వహిస్తారో అంత క్వాలిటీతో ఈరోజు ఈ ప్రాపర్టీ షో ఏర్పాటు చేశారు. 54 షాప్స్లో వీటికి సంబంధించి మన నిర్మాణ రంగంలో ఎన్ని రకాల అవసరాలు ఉంటాయో వాటికి సంబంధించిన అన్నీ ఇక్కడ ప్రదర్శిస్తూ, అది కూడా చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థలు, ఏజెన్సీలకు సంబంధించినటువంటి ప్రాపర్టీ షో ఇక్కడ నిర్వహిస్తున్నందుకు వారందరికీ కూడా అభినందనలు. మరి వేగంగా ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, నిర్మాణ రంగం మరింత ఊపందుకునేలాగా ఇటీవలే మన మున్సిపల్ శాఖ మంత్రులు మరి పర్మిషన్ల విషయంలో కూడా చాలా వరకు సడలింపునిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆన్లైన్ ద్వారా ఈ నిర్మాణ రంగానికి సంబంధించిన అనుమతులను ఇచ్చేటువంటి కొత్త సర్క్యులర్ కూడా మనకు మంత్రివర్యులు విడుదల చేయడం జరిగింది. కాబట్టి అదే సమయంలో ఈ ప్రాపర్టీ షో ఏర్పాటు చేశారు. అందువల్ల దీన్ని పత్రికల ద్వారా, మీడియా ద్వారా ప్రజలకు తీసుకెళ్ళి ఈ ప్రాపర్టీ షో కామన్ పీపుల్ కూడా చూస్తే మరి వాళ్లకు చాలా తక్కువ ధరల్లోనే ఇక్కడ మనం చూస్తే సంతోషం. ఈరోజు ఒక నేషనల్ సంస్థ, ఈ సంస్థ ముఖ్యంగా కొన్ని పెద్ద పట్టణాల్లోనే ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి సుమారుగా ఒక 7 పట్టణాల్లో మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కానీ ఒంగోలులో మొట్టమొదటిసారిగా, ఒంగోలు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మనం ఇలాంటి కార్యక్రమం ఆ 7 పట్టణాల్లో మందొకటి కలిపేదానికి నా కృషివంతుగా నేను ఇది చేయాలనే ధైర్యంతో, మా వాళ్ళు కొంతమంది కొంచెం కష్టమే బాబు అని చెప్పి అన్నా కూడా నేను అవన్నీ ఏమీ పట్టించుకోకుండా వాళ్ళకి నేను ధైర్యం చెప్తూ కానివ్వండి ముందుకు వెళదాం, జరిగేది జరుగుతుందని అని చెప్పేసి చెప్పిన తర్వాత నాకు వెన్నంటుండి మా వీరబాబు గారు ఆయన ప్రతిదానికి సహకరిస్తూ, అలాగే మిత్రుడు తిరుమల అయితేమి, నా తోటి సహచరులు అందరూ కూడా నా వెన్నుండి ఈ కార్యక్రమాన్ని నడిపించేందుకు సహకరించారు. వాళ్ళందరికీ నేను ఈ వేదిక సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ఒంగోలు చరిత్రలో ఇలాంటిది పెట్టడం చాలా ఆనందకరం. కానీ ఒంగోలు ప్రజలందరికీ కూడా ఈ సదవకాశం అంటే ఒకే ప్లాట్ఫామ్ మీదకి, ఒకే వేదిక మీదకి ఇన్ని రకాలైనటువంటి బిల్డర్స్ని అయితేమి, ప్రాపర్టీ షోస్లో మెటీరియల్స్ వాళ్ళనైతేమి, అలాగే ఇంటీరియర్స్ వాళ్ళనైతేమి ప్రతి ఒక్కళ్ళని ఇక్కడ చేర్చి, అలాగే స్థలాలు కొనుక్కునేటువంటి వారికి స్థలావకాశం కొనుక్కునే అవకాశం కూడా ఇక్కడికే తీసుకొచ్చేసి ఎక్కడెక్కడో వెతుక్కోకుండా ఒక వేదిక క్రియేట్ చేయాలని, ఆ వేదిక బిల్డర్స్ అసోసియేషన్ నుంచి మంచి వేదిక అనే ఉద్దేశంతో తయారు చేయాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
దీనికి సహకరించినటువంటి నా మిత్రులందరికీ, నా టీంలో పనిచేసిన 4-5 చాలా నాతో పాటు ఎప్పుడు కూడా నా వెన్నంటుండి, మా సెక్రటరీ అయితే రిమైనింగ్ మిత్రులు కూడా ఒక 5-6 అందరూ కూడా ప్రతిరోజు నేను పిలిచి పిలవకముందే ఇక్కడ వచ్చినందుకు నా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ